A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. ఈ రోజు ఒక పుణ్య కార్యక్రమం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జరిగి దాని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మన ప్రియతమ నాయకులు అహర్నిశలు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో స్వాగతం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి నర్మదా సంతోష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన ఏకగ్రీవంగా ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందిస్తాము. అదేవిధంగా జూనియర్ వేస్ సర్పంచ్ బిల్డింగ్ అయిపోయింది, కంపౌండ్ వాల్ కావాలా లెక్కపోతాడా? కంపౌండ్ వాళ్ళు సిసి రోడ్డుకు 5-6 లక్షలు ఇష్టం అనుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా మరి ఎక్కువ చెప్పకుండా ఇప్పటి వరకు తయారుగా చెప్పారు. డాక్టర్ సంఘాలు అన్ని వ్యవసాయం గురించి కూడా గత ప్రభుత్వాలు పనికిరాని పని చేయకుండా మన డిస్టిక్ ఒక పని చేయక 10 సంవత్సరాలు మన పైన బాకీలు పెట్టి దాని అడ్డీలకు కానీ అసలు కానీ అవి గడుతూ ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన ఆయన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు అయినా కొన్ని పనులు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు కూడా పంట పండించిన వాళ్లకు మొత్తం పంట ఎక్కడ కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా అదేవిధంగా బోనస్ ఇచ్చుకుంటూ లోన్లు మాఫ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ మరి షుగర్ ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 200 కోట్లు కూడా కట్టినాం. ఆ దరిద్రులు నడపలే, బాకీలు కట్టనే. వాళ్ళు కట్టకుంటే ఆ భూములని బ్యాంకులు ఉన్నాయి, ఫ్యాక్టరీ భూములని 200 కోట్లు కట్టాం. దాన్ని రైతులేమో ఇప్పుడు షుగర్ కేన్ పెట్టే పరిస్థితులు లేదు, ఫ్యాక్టరీ నడిపించట్లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలో అని చూస్తూ ఉన్నాం. మరి పామాయిల్ అంటూ ఉన్నారు, పామాయిల్ పెడితే మటుకు ఫ్యాక్టరీ చేసుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి. మరి ఫామ్ ఆయిల్ మన డిస్ట్రిక్ట్లో 5-6 వేలు వచ్చినాయి, 10,000 పైన కావాలంటున్నారు. కాబట్టి అవన్నీ ఆలోచిద్దాం. ఒక్కటి చదివించడానికి కూడా ప్రతి గ్రామంలో స్కూల్ టీచర్లు చెప్పాం, మంచి ఎడ్యుకేషన్ అవుతున్నది, బాగా చదివిస్తూ ఉన్నారు. 70-75% మార్కులు తెస్తూ ఉన్నారు. ఆ టీచర్లను కూడా మంచిగా చెప్పిన వాళ్ళని అభినందించండి. ఎవరైనా చెప్పకుంటే కన్సల్ట్ ఆఫీసర్కి చెప్పండి. అన్ని 10th వాళ్ళకైతే ఎగ్జామ్ పెట్టుకున్నా 1 నెల ముందు 2 నెలల ముందు ఇప్పుడు పెడతారు. కాబట్టి తక్కువ వస్తే మళ్ళీ అదే టీచర్ వాళ్ళ క్లాసెస్ తీసుకుంటా ఉన్నారు. ఆ పిల్లవాడికి ఇంకా మంచిగా చెప్పి ఆ విధంగా రావాలని. అదేవిధంగా మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 23వ తారీఖు నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒకటి అన్ని చేసుకుందాం. ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉంటేనే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం అది చేస్తూ ఈరోజు ఇవన్నీ చేస్తూ కూడా ఒక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. 3 ఇస్తున్నారా? దేనికి? అన్న సైడ్ నిల్చోండి.
మన గ్రామ పంచాయతీ సెక్రటరీ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.